మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు. డబుల్ స్మార్ట్ సినిమా వివాదంపై ఫిర్యాదు చేశారు. ఒక పాటలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వాయిస్ ను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాయిస్ తో ఉన్న పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను అవమానించేలా పాటను చిత్రీకరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు. డబుల్ స్మార్ట్ సినిమా వివాదంపై ఫిర్యాదు చేశారు. ఒక పాటలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వాయిస్ ను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాయిస్ తో ఉన్న పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను అవమానించేలా పాటను చిత్రీకరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు. డబుల్ స్మార్ట్ సినిమా వివాదంపై ఫిర్యాదు చేశారు. ఒక పాటలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వాయిస్ ను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాయిస్ తో ఉన్న పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను అవమానించేలా పాటను చిత్రీకరించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై బీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భార్గవి, మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఏదైతే ఇటీవల తాను చేస్తున్నటువంటి డబుల్ స్మార్ట్ సినిమా ఉందో ఈ సినిమాలో కేసీఆర్ కి సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పాట మధ్యలో ఇంక్లూడ్ అయి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని పూర్తిగా తొలగించాల్సిందిగా డైరెక్టర్ కు నోటీస్ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఆ కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. కేసీఆర్ వాయిస్ తో ఉన్నటువంటి ఆ పాటను పూర్తిగా తొలగించాలనేది కూడా వారి డిమాండ్ గా తెలుస్తోంది. మొత్తం మీద కేసీఆర్ ను అవమానించేలా చిత్రీకరించినటువంటి ఈ పాట ఏదైతే ఉందో ఈ పాటని సినిమాలో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ మాటల్ని ఎడిట్ చేయాలి. అలాగే తెలంగాణ జాతిపితగా అందరికీ ఒదుకొని ఆడేటటువంటి కేసీఆర్ ను ఇలా వాడడం తగదు అన్న కోణంలోనే అడ్వకేట్స్ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద బోడుపల్లి బీఆర్ఎస్ యువజన నాయకులు డీసీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే ఈ పూరి జగన్నాథ్ కి సంబంధించి పూరి జగన్నాథ్ దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందో, అలాగే కేసీఆర్ మాటలను తీసివేయాలనే లేని పక్షంలో సినిమాని తెలంగాణ వ్యాప్తంగా అడ్డుకుంటామని కూడా వీరు అంటున్నారు. కాబట్టి యువజన నాయకులు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని హెచ్చరించారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మొత్తం ఈ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ యువజన నాయకులతో పాటు అడ్వకేట్లు అలాగే చాలా మంది కూడా ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద స్మార్ట్ శంకర్ ఏదైతే డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా ఏదైతే ఉందో అది రిలీజ్ కాకముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ వ్యాఖ్యలను అయితే అందులోంచి తీసేయాలి అన్న కోణంలోనే వారి డిమాండ్ గా తెలుస్తుంది. చూడాలి ఈ సినిమాలో ఈ పదాలని తీసేస్తారా లేకపోతే పూరి జగన్నాథ్ దీనికి సంబంధించి ఏదైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా అనేది మాత్రం, అలాగే డీసీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా డీసీపీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. భార్గవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.